హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ మీ ఫిల్మ్ యాక్టర్ భీమా మల్లేష్. 2025లో బ్యాడ్ మెమరీస్ వదిలేసి గుడ్ మెమరీగా 2026కి తీసుకెళ్లాలని నేను 31st రోజు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటే ఎల్బీ నగర్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ రాజేంద్ర గారు, డిస్ట్రిబ్యూటర్ గారు, మా ఫ్రెండ్ అయినటువంటి ఆయన కలిసి, మల్లేష్ ఈరోజు మాది ఒక గెట్ టుగెదర్ పార్టీ ఉంది, మేము 100 మంది ఫ్యామిలీస్ ఉంటాము. సో మా బావగారు కూడా అమెరికా నుంచి వస్తున్నారు, సో నువ్వు కూడా అక్కడికి ఒక గెస్ట్గా వస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సరే సార్, నేను వస్తానని చెప్పి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన 10,000 crores అక్కడ సంపాదించారు, అక్కడ ఎన్ఆర్ఐగా నిల్చున్నారు, ఒక గొప్ప స్థానంలో ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కూడా వినడం జరిగింది. సో అదేవిధంగా అక్కడ స్టేజ్ మీద తను మాట్లాడుతున్నప్పుడు, తన కొడుకు మాట్లాడుతున్నప్పుడు, తన మనవన్లు మాట్లాడుతున్నప్పుడు మన హిందుత్వం గురించి, మన తెలుగు గురించి, తెలుగు శ్లోకాలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించి ఎలాగైనా ఆయనతో మాట్లాడాలనుకున్నాను. కానీ ఇంత గొప్ప మనిషి మనతో ఏం మాట్లాడతారులే అనుకున్నాను, కానీ గొప్పోళ్ళు కదా, ఖచ్చితంగా మాట్లాడతారు అనుకున్నాను. సో మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్, మీరు అమెరికాకి వెళ్ళి మా విలేజ్ నుంచి, మా గ్రామం నుంచి, మా ఏరియా నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు, చాలా సంతోషంగా ఉందంటే, లేదు మల్లేష్, నేను ఇండియాకి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాను, వీళ్ళందరికీ హెల్ప్ చేసినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటాను. నీ గురించి కూడా రాజేంద్ర గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ 2026లో నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి, నా బ్లెస్సింగ్స్, భగవంతుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఈ 2026 ది బెస్ట్ బూస్టింగ్ అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.